చాలా తప్పు. సరిగ్గా భాగవత పురాణంలో భగవంతుడు ఏం చెప్పాడో అది జరిగింది. నా గురించి ఎవడైనా 10 మందిలో చెబితే నేను వాడి గురించి దేవలోకంలో చెబుతాను. రెండో మాట చెప్పాడు, నా పేరు మీద ఎవరైనా ఒక 10 రూపాయలు ఎవరికైనా దానం ఇస్తే నేను 10 రెట్లు ఇస్తాను వాడికి అన్నాడు. ఆయన 10 రెట్లు ఇస్తాను అన్నాడు. ఇంకా మూడో మాట చెప్పాడు, ఉద్ధవా తిరుగులేదయ్యా, చివరి మాట అయినా చిన్న మాట కాదయ్యా, లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఈ మూడో మాట గుర్తుపెట్టుకో, నన్ను ఎవరైనా మనస్సులో నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అన్న ఏదో ఒక భగవన్ నామంతో నన్ను మనస్సులో స్మరిస్తూ ఉంటే ఉద్ధవా నాకు మరో దారి లేదయ్యా, నేను వాడు ఉన్న చోటే ఉంటా అన్నాడు. ఆ స్మరణ, నిరంతర స్మరణ అంత గొప్పది. ఆ నిరంతర స్మరణకి సంబంధించిన వ్యాఖ్యానంతోనే మనం భగవద్గీతలోకి ప్రవేశిద్దాం. 6వ అధ్యాయంలో శ్లోకం. మనమందరం ధ్యానం చేసినా, పూజ చేసినా, పారాయణ చేసినా చేసే ప్రధానమైన ఫిర్యాదు ఏమిటి అంటే మనస్సు నిలబడడం లేదండి. అందరికీ ఇదే బాధ.